ప్రజల స్పందన చూస్తుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని టీడీపీ రాష్ట్ర మహిళా విభాగ కార్యదర్శి మాజీ మేయర్ సుంకర పావని అన్నారు. కాకినాడ రూరల్ 2వ డివిజన్లోని కొండేలిపేటలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పంతం నానాజీ సతీమణి పంతం అరుణ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సుంకర పావని పాల్గొన్నారు. గత 5 ఏళ్లలో అన్ని వ్యవస్థలను వైసీపీ నిర్వీర్యం చేసిందన్నారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాకినాడ రూరల్కి సంబంధించి 2వ వార్డులోని కొండేలపేటలో ఇంటింటికి తిరిగి ఏదైతే జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి పంతం నానాజీ గారికి, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి ఉదయ శ్రీనివాస్ గారికి కూడా మంచి మెజార్టీ ఇవ్వమని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వ పాలన గురించి ప్రజల్ని అడుగుతూ ఉంటే చాలా బాధపడ్డామని చెప్పడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే పక్కన నిత్యావసర వస్తువులు కానీ, గ్యాస్, పెట్రోల్, డీజిల్ వీటి వల్ల ముఖ్యంగా మహిళలే ఎక్కువ బాధపడుతూ ఉన్నారు. ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిపోయే కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మంచి మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. దాని ద్వారా ప్రతి మహిళ కూడా ఆర్థికంగా ఎంతో బాగుపడే పరిస్థితి వస్తూ ఉన్నది. కాబట్టి దాన్ని బలపరచడానికి ఈరోజు మహిళలు స్వచ్ఛందంగా ముందుకు రావడం చాలా సంతోషం. ఏదైతే రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం అని అంటున్నారు, కాదు ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రజాప్రభుత్వానికి ప్రజలందరి ఆదరణ చాలా గట్టిగా ఉంది. మంచి మెజారిటీతో వీళ్ళందరూ కూడా ఇటు పంతం నానాజీ గారిని, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయినటువంటి ఉదయ శ్రీనివాస్ గారిని కూడా గెలిపించుకుంటామని చెప్పడం చాలా సంతోషం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటాను.